మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా టపాకాయలు పేలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డీజే ఏర్పాటు చేసుకుని నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే పనిచేస్తున్నారో అదేవిధంగా బీజేపీ విజయం కోసం బీజేపీ కార్యకర్తలు నిద్రాహారాలు మాని బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేశారని ఆయన తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మా కార్యకర్తలందరూ వాళ్ళందరి మనసులు ఒక్కటై రగన్న గెలుపు కోసం 2 నెలలు ఇంత విశ్రమించకుండా కనీసం నిద్ర కూడా సరిగ్గా లేకుండా ఆ నిద్రాహారాలు పూర్తిగా మాని ప్రతి ఊర్లో 5 కార్యకర్తలు ఉండని 10 మంది ఉండని ఒక్కొక్క ఇంటిని కనీసం 6-7 సార్లు పోయి ప్రతి ఒక్కరిని ఓటేయమని అభ్యర్థించి రగన్న గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం, కాషాయ జెండా గెలుపు కోసం, భారతదేశం గెలుపు కోసం కష్టపడ్డ నా కార్యకర్త సోదరులు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే బార్డర్లో ఉన్న సైనికుల లెక్క. బార్డర్లో ఉన్న సైనికుడు ఎట్లయితే మన దేశ భద్రతను కాపాడుతాడో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దేశ సమగ్రతను అంతే కాపాడుతానని కోరుతా ఉన్నా. ఇంకొకటి మిత్రులారా, ఈరోజు రగన్న భారీ మెజారిటీతో గెలిచిండు. అందుకోసం ఈ చిన్నశంకరంపేట మండలంలో కన్నీ విని ఎరగని రీతిలో ఈరోజు మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. అది పటాకులు కాల్చడం కానీ, లేకపోతే మిఠాయిలు పంచుకోవడం కానీ, డీజేలు పెట్టి డ్యాన్సులు నృత్యాలు చేయడం కానీ, ఇలా ఎంత చేసినా తక్కువనే. మా కార్యకర్తల జోష్ చూస్తూ ఉంటే రేపు సాయంత్రం 6 గంటలైనా ఇట్లనే ఎగరేటట్టు తప్ప ఎక్కడ తగ్గేటట్టు లేరు. ఎందుకంటే అప్పుడెప్పుడు ఆల నరేంద్ర బైసాబ్ గెలిచిందంట. మేము అప్పుడు లాగులు కూడా వేసుకోవాలి, నాకు చక్కగా తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలల్లా, ఇన్ని రోజులల్లా అనేక మంది కార్యకర్తలు జెండాలు మోచి వాళ్ళ భుజాలు కాయలు కాచినాయి. ఆ కాయలకు ఈ రోజు ఒక పండ లాంటి సమాధానం దొరికింది. ఆ సమాధానమే రఘునందన్ రావు గెలుపు, భారతీయ జనతా పార్టీ గెలుపు. మెదకు గడ్డ రగన్న అడ్డ, మెదకు గడ్డ కాషాయ అడ్డ, మెదకు గడ్డ బీజేపీ అడ్డ. ఇప్పుడు ఈడ గెలిచినాం కదా, నెక్స్ట్ మా టార్గెట్ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలే. ప్రతి ఒక్క కార్యకర్త కూడా వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, లేకపోతే ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సొసైటీ డైరెక్టర్గా అందరూ పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా కార్యకర్తలు ఇక్కడ తగ్గే అవకాశం లేదు. బరాబర్ రగన్న నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా కింద, ఈ కాషాయ జెండా కింద స్థానిక సంస్థలను కూడా తప్పకుండా గెలుచుకుంటామని విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై